ప్రతి ఒక్క అర్హత ఉండి చదువుకుంటే పిల్లలందరికీ కూడా సహకారం ఉండాలని చెప్పి అమ్మఒడి వచ్చిన మాట వాస్తవమే. ప్రతి ఒక్క అర్హత ఉండే పిల్లలందరికీ కూడా విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి స్కాలర్షిప్ వచ్చిన మాట వాస్తవమా. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ వస్తున్న మాట వాస్తవమా. అది చెప్పిన మాట ప్రకారంగా 3,000 రూపాయలు అయిన మాట వాస్తవమా. మనం ఎక్కడ తిరగకుండా పొద్దున్నే వాలంటీర్లు వచ్చి మన ఇంటికాడికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతున్న మాట వాస్తవమా. పొదుపులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగిన మాట వాస్తవమా. ఆసరా ద్వారా చేయూత ద్వారా మనందరికి కూడా 4 విడతలుగా కలిసి 75,000 రూపాయలు వచ్చిన మాట వాస్తవమా. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఒక చుట్టూ తిరగకుండా మన ఇంటి దగ్గరికి మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చిన మాట వాస్తవమా. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇచ్చిన మాట వాస్తవమా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చెప్పిన మాట. 2014లో చంద్రబాబు నాయుడు వచ్చి పొదుపు అక్కాచెల్లెమ్మల డబ్బులు అప్పంతా మాఫీ చేస్తానన్నట్టు చేసినాడమ్మా. ఎవరికైనా చేసినా? చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఆడపిల్ల పుడతాను 25,000 రూపాయలు బ్యాంకులో ఇస్తాను, ఆడపిల్ల పెళ్లికి వచ్చేటప్పటికి అది 2 లక్షల రూపాయలు అవుతుంది, మీకు 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 2014 తర్వాత ఆడపిల్లలు ఎవరైనా పుట్టింటే 25,000 కాదు 25 రూపాయలు ఎవరికైనా వచ్చిందా? 2014 ముందర బడి పిల్లలకు కూడా బస్సు పాస్ అవసరము, బస్సు పాస్ అంటూ ఇస్తే ఆర్టీసీకి నష్టం అన్నాడు. 2014 ముందర ఏమన్నాడు? ఒక్కొక్క ఇంటికి నెలకు ఒక సిలిండర్ 100 రూపాయలు సబ్సిడీ ఇచ్చి సిలిండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడు ఎవరికన్నా? ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చి సూపర్ 6 అని చెప్పి ఇంటింటికి వచ్చి 3 సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. కరెక్టేనా? మీరేమడాలంటే 2014 నుంచి 19 వరకు నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు కదా, 12 సిలిండర్ నెలకు ఒకటంటే సంవత్సరానికి 12 కదా, 5 సంవత్సరాలకు 60 సిలిండర్లు కదా. 60 సిలిండర్లు పాత సిలిండర్లు ఏ వ్యక్తి ఇప్పుడు కొత్తగా మళ్ళీ 3 సిలిండర్లు వ్యాపించి తెచ్చిస్తామని చెప్పి అడగాల్సిన బాధ్యత మనకు ఉంది. మహాలక్ష్మి పథకం అని చెప్పి 25,000 రూపాయలు ఆడపిల్ల అకౌంట్ లో వేస్తా అని చెప్పి ఒక 25 రూపాయలు కూడా ఇవ్వకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చి ఇంటింటికి డబ్బులు ఇస్తా అని చెప్తే నమ్మశక్యమైనది. ఆ రోజు మనకు పెన్షన్లు కావాలంటే మనము జన్మభూమి కమిటీల దగ్గరికి తిరిగితే సంవత్సరం మీద మన పెన్షన్ డబ్బుల మీద 3 నెలల పెన్షన్ వాళ్ళు వసూలు చేసిన మాట వాస్తవమా. ఇంటి పట్టా కావాలంటే 20,000, 30,000, 40,000 వసూలు చేసిన మాట వాస్తవమా. చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ రోజు చెప్తున్నాడో మీరు బేరీ చేసుకొని ఒక్కటన్నా దాంట్లో నిజం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క పని అమలు పరిచినాడా లేదా? చివరకు చంద్రబాబు నాయుడు ఓర్చలేక ఇంటింటికి వచ్చే పెన్షన్ కూడా మనకి ఇంటికి రాకుండా చేసిన మాట వాస్తవమా. ఇంటికాడికి వచ్చి ఇచ్చే పెన్షన్ ఇవ్వకుండా చేసిన వ్యక్తి రేపు మళ్ళీ మనకు పెన్షన్ ఇస్తాడా? కాబట్టి మన అందరం కూడా ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నామో పేద, మరి ముఖ్యంగా ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరైతే మనకు మన మధ్య తరగతి కింద ఉండే వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే వాళ్ళు మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊరుకోకనే ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఏదో 1-2 చెప్పి మళ్ళా పరారైపోయే వాళ్ళని మాత్రం నమ్మితే మాత్రం నష్టపోయేది మనం. అదే విధంగా 2019 తర్వాత డోన్ పట్టణం ఎట్టుంది, 2019 ముందర డోన్ పట్టణం ఎట్లుంది అనేది మనం కళ్ళు కలిస్తే మనకే అర్థమైంది. రైల్వే స్టేషన్ రోడ్ ఎట్లుందమ్మా, మున్సిపల్ ఆఫీస్ ఎట్లుందమ్మా, ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఎట్లుందమ్మా, ఇప్పుడు వందపూడి ఆసుపత్రి ఎట్లుందమ్మా, ఇప్పుడు బడి బ్రహ్మాండమైన బడి మన పిల్లల కోసం కదా ఓపెట్ కట్టేది. అదే విధంగా ఇట్లాంటివి ఇంకా ఎన్నో బళ్ళు కూడా కడుతున్నాం కదా, టీటీడీ కళ్యాణ మండపం కడుతున్నాము, రోడ్లు వేసినాము, లైట్లు పెట్టినాము. అన్నిటికంటే ముఖ్యంగా జంగాలలో ఎప్పుడు కూడా కోరుకునేది ఏమంటే, అన్నిటికంటే ముఖ్యంగా జంగాలలో కోరుకునేది ఏమి, మేము కొన్ని చిన్న తెలియదు